హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? ఈరోజు యాక్చువల్లీ ఈ వీడియో యొక్క డిస్కషన్ వచ్చేటప్పటికల్లా సబ్జెక్టివ్ డిస్కషన్ కాదు. యాక్చువల్లీ మన యాప్ యూజ్ చేయడం రాక స్టూడెంట్ రైజ్ చేస్తున్న మెయిన్ 3 క్వశ్చన్స్కి దీనిలో కంప్లీట్ అనాలిసిస్, దట్ ఈస్ ఆన్సర్ ఇవ్వడానికి ఈ వీడియో అనమాట. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికల్లా యాప్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, పేమెంట్ ఎలా కంప్లీట్ చేయాలి అండ్ హెన్స్ కోర్స్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ దాని యొక్క కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా ఇన్ డీటెయిల్ స్టెప్ బై స్టెప్ పేమెంట్తో సహా. అండ్ వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత మీరు యాప్లోకి లాంచ్ అయిన తర్వాత దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అక్కడ దాకా మీకు కంప్లీట్లీ దీనిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండోది వచ్చేటప్పటికల్లా గెస్ట్ పేపర్స్ గురించి. యాక్చువల్లీ మ్యాథ్స్కి సంబంధించిన ఫస్ట్ గెస్ట్ పేపర్ మీకు ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అండ్ చెప్పినట్టుగానే ఫిజిక్స్ యొక్క ఫస్ట్ గెస్ట్ పేపర్, కెమిస్ట్రీ యొక్క ఫస్ట్ పేపర్, అలాగే బయాలజీ యొక్క ఫస్ట్ గెస్ట్ పేపర్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఎవరెవరైతే యాప్ తీసుకున్నారో ఆ స్టూడెంట్స్ ఒక జెన్యూన్ క్వశ్చన్ అడిగారు. ఏంటంటే, సార్ మీరు ఆన్లైన్లో మాకు కోర్స్ అందిస్తున్నారు విత్ ఏ నామినల్ ఫీ, ఆ కోర్స్ని పర్చేస్ చేయమన్నారు, మేము తీసుకున్నాం, అక్కడ దాకా బాగానే ఉంది. కాకపోతే కోర్స్ స్ట్రక్చర్లో భాగంగా మీరు ఏదైతే 3 గెస్ట్ పేపర్స్ వాటికి సంబంధించిన ఆన్సర్స్ కీస్ పీడిఎఫ్స్ ఇస్తానని చెప్పారో మళ్ళీ వాటిల్ని యూట్యూబ్లో ఫ్రీగా పెట్టడం వల్ల మేము లాస్ అవుతున్నాం కదా. నాకు క్వశ్చన్ జెన్యూన్గా అనిపించింది. సో ఇక్కడ దాని గురించి క్లారిటీ ఇవ్వడానికే అండ్ ఆన్లైన్లో మనల్ని ఫాలో అవుతున్న స్టూడెంట్స్ ఎటువంటి లాస్ కూడా జరగకుండా ఇద్దరికి న్యాయం జరిగే విధంగా ఒక పాయింట్ ఆలోచించాం. అది వచ్చేటప్పటికల్లా ఏంటంటే, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్, సాంస్క్రిట్ వీటన్నిటికీ సంబంధించిన ఒక గెస్ట్ పేపర్ అయితే మీకు ఆన్లైన్లో యూట్యూబ్లో ఫ్రీగానే ఇస్తాను. వాటి యొక్క ఆన్సర్స్ డిస్కషన్ అయితే చేయడం జరగదు, ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఇచ్చే పార్ట్ ఉండకపోవచ్చు. రెండో పార్ట్, యాప్ తీసుకున్న వాళ్ళకి న్యాయం జరగాలి అంటే మీకు రిమైనింగ్ 2 అంటే ఏవైతే ఫస్ట్ గెస్ట్ పేపర్స్ అయిపోయినాయో దానికి సంబంధించిన సెకండ్ గెస్ట్ పేపర్ కానీ థర్డ్ గెస్ట్ పేపర్ కానీ వాటికి సంబంధించిన ఆన్సర్స్ కీస్ కానీ ఇవన్నీ కూడా మీకు యాప్లోనే అప్లోడ్ చేస్తాను. కాబట్టి ఎవరెవరైతే స్టూడెంట్స్ యాప్ తీసుకున్నారో మీకు అన్యాయం జరగదు, వేరే యూట్యూబ్ ద్వారా ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి అన్యాయం జరగదు. కాబట్టి పాయింట్ క్లియర్గా అర్థం చేసుకోండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సాంస్క్రిట్ అండ్ ఇంగ్లీష్ వీటన్నిటికీ సంబంధించిన ఒక గెస్ట్ పేపర్ అయితే మాత్రం యూట్యూబ్లోనే అవైలబుల్గా ఉంటుంది. వేరే దానికి సంబంధించిన సెకండ్ అండ్ థర్డ్ గెస్ట్ పేపర్స్ మాత్రం మీరు కోర్స్ స్ట్రక్చర్లో మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది. ఈవెన్ దానికి సంబంధించిన ఆన్సర్స్ యొక్క డిస్కషన్ పీడిఎఫ్తో సహా మొత్తం దానిలోనే ఉంటుంది. రెండో పాయింట్ వచ్చేటప్పటికల్లా సాంస్క్రిట్, ఇంగ్లీషు వీటికి సంబంధించిన గెస్ట్ పేపర్స్ కూడా మీకు దీనిలోనే అవైలబుల్ ఉంటాయి. కాకపోతే మళ్ళీ వాటికి డిస్కషన్ అంటూ రాదు, అంటే ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అంత ప్రాసెస్ ఉండదు. కాకపోతే మీకు గెస్ట్ పేపర్స్ వచ్చేటప్పటికల్లా కోర్సులో అవైలబుల్ ఉంటాయి విత్ నామినల్ ఫీ. మీరు కనుక కోర్సు పర్చేస్ చేసినట్టయితే వాటిని తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రెండోది వచ్చేటప్పటికల్లా కోర్స్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? మీరు కనుక యాప్ స్టోర్లోకి వెళ్ళి ఫస్ట్ కాసిం సార్ క్లాసెస్ అని కనుక టైప్ చేసినట్టయితే మీకు యాప్ స్టోర్లో యాప్ కనబడుతుంది. కాసిం సార్ క్లాసెస్ సేమ్ పేరుతో సేమ్ లోగోతో అదే ఉంటుంది. ముందు దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. క్లియరా? ఫస్ట్ స్టెప్. వన్స్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మీకు ఫస్ట్ కనబడే పేజ్ వచ్చేటప్పటికల్లా ఈ విధంగా ఉంటుంది. దట్ ఈస్ కాసిం సార్ క్లాసెస్ అని కనబడుతూ దానిలో లైవ్ షెడ్యూల్స్, రికార్డెడ్ క్లాసెస్ అని ఉంటాయి. దానిలో ఒకసారి మీరు కిందకి వెళ్ళినట్టయితే కనుక ఇక్కడ మీకు స్టోర్ అని కనబడుతుంది. ఓకేనా? కాబట్టి ఈ స్టోర్ దగ్గరికి వెళ్ళండి. వన్స్ మీరు స్టోర్లో కనుక క్లిక్ చేసినట్టయితే మీకు సెకండ్ పేజ్, దానిలో ఉండే మన కోర్సెస్ అన్నీ కూడా మీకు కనబడతాయి. స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ప్రతి కోర్సు, దానికి సంబంధించిన ఫీజు, డ్యూరేషన్ మొత్తం కనబడుతుంది. వీటిలో బెటర్మెంట్ కనుక తీసుకున్నట్టయితే మీరు మ్యాథ్స్ రాయాలంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? వన్స్ మీరు కోర్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత, సపోజ్ మీరు మ్యాథ్స్ తీసుకుంటున్నారు లేదా కెమిస్ట్రీ తీసుకున్నారు అనుకోండి, కోర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఓకేనా? వన్స్ కోర్స్ ఈజ్ సెలెక్టెడ్, నెక్స్ట్ మీకు పేమెంట్ ఆప్షన్లోకి వెళ్తుంది. సో కోర్సు, దాని యొక్క డ్యూరేషన్ అంటే దీనిలో మీకు ఏమేమి ఉంటాయి కంప్లీట్లీ వస్తుంది. దీనిలో కెమిస్ట్రీ కనుక కోర్స్ తీసుకున్నట్టయితే దీంట్లో 3 గెస్ట్ పేపర్స్ వస్తాయి, వాటికి డిస్కషన్ ఉంటుంది, ప్లస్ పీడిఎఫ్ సపోర్ట్ ఉంటుంది. ఇదంతా కూడా చూపిస్తుంది. అండ్ వ్యాలిడిటీ వచ్చేటప్పటికల్లా 1 month వ్యాలిడిటీ ఉంటుంది, అంటే బెటర్మెంట్ ఎగ్జామ్స్ అయిపోయేదాకా. క్లియరా? నెక్స్ట్ దీనిలో కనుక కోర్స్ స్ట్రక్చర్లో తీసుకున్నట్టయితే 3023 రూపీస్ అని చెప్పి చూపిస్తుంది. యాక్చువల్లీ దీంట్లో 3000 కోర్స్ ఫీజు అయినట్టయితే 23 వచ్చేటప్పటికల్లా
యాప్ ఫీ, బేసిక్ రిజిస్ట్రేషన్ ఫీ వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి ఇది మొత్తం కలిపి 3023 రూపీస్. నెక్స్ట్ దానిలో బై ఆప్షన్ని క్లిక్ చేయండి. మీరు వన్స్ బై ఆప్షన్లోకి క్లిక్ చేస్తే మీకు రెండు ఆప్షన్స్ చూపిస్తుంది. ఒకటి డైరెక్ట్లీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి క్యూఆర్ చేసి డైరెక్ట్లీ చేస్తున్నారా, లేదా ఫోన్పే యాప్ ద్వారా పే చేద్దాం అనుకుంటున్నారా? బోత్ ఆఫ్ దెమ్, మీరు మీ చాయిస్ ఎలా చేద్దాం అనుకుంటే అది. సపోజ్ మీరు ఫోన్పే యాప్ ద్వారా కనుక చేద్దాం అనుకుంటున్నట్టయితే పై దాన్ని క్లిక్ చేయండి. నేను నెక్స్ట్ పేజ్ వచ్చేటప్పటికల్లా డైరెక్ట్లీ ఫోన్పేనా గూగుల్ పేనా మల్టిపుల్ ఆప్షన్స్ అన్ని ఓపెన్ అవుతాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్పే అయినట్టయితే కనుక ఫోన్పే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? వన్స్ ఫోన్పే ఆప్షన్ని కనుక క్లిక్ చేస్తే యాప్ మీకు డైరెక్ట్లీ ఫోన్పేలోకి తీసుకెళ్తుంది. డైరెక్ట్లీ ఫోన్పేలోకి వచ్చిన తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్ కనబడుతుంది. దట్ ఈస్ 3022 రూపీస్ 94 రూపీస్ ఎగ్జాక్ట్లీ. ఇక్కడ నుంచి మీకు ఫోన్పే ద్వారా పేమెంట్ చేయడం తెలుసు కాబట్టి ఇక్కడ నుంచి వన్స్ మీ ఫోన్పే పేమెంట్ కనుక అయిపోయినట్టయితే మీ పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోతుంది. మీరు యాప్ని పర్చేస్ చేశారు అండ్ దానిలోకి రిజిస్టర్ చేయబడతారు. ఇంకా లాస్ట్ పేజ్ కోర్సులోకి వచ్చేస్తే కనుక మీకు ఇలా ఆప్షన్ చూపిస్తుంది. మీరు ఏ కోర్స్ తీసుకుంటే ఆ కోర్సు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ కనుక తీసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్కి సంబంధించి మనం 3 గెస్ట్ పేపర్స్ ఇక్కడ కంప్లీట్ డిస్కషన్ గెస్ట్ పేపర్స్ అన్ని కూడా ఇస్తున్నాం. దానికి సంబంధించిన ఫోల్డర్స్ కనబడతాయి. ఒక్కో ఫోల్డర్లోకి వెళ్ళండి. ఆ ఫోల్డర్లో ఉన్న రికార్డెడ్ క్లాసెస్ అండ్ పేపర్ డిస్కషన్ 8 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ 1 మార్క్ ఈచ్ వన్ డిస్కషన్ ఉంటుంది. అండ్ దానిలోనే పక్కన మీకు పీడిఎఫ్లోకి వెళ్ళినట్టయితే దానికి సంబంధించిన పీడిఎఫ్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ పీడిఎఫ్స్ మీకు నాన్ డౌన్లోడబుల్ కాబట్టి యాప్ ద్వారా మాత్రమే అవి అవైలబుల్ ఉంటాయి. రెండోది అవి షేర్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. ఓకేనా? ఎందుకంటే ఏ స్టూడెంట్ అయితే సర్టన్ అమౌంట్ పే చేసి పర్చేస్ చేశాడో అతనికి నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడ మీకు అవి నాన్ షేరబుల్గా ఉంటాయి. వీడియోస్ కూడా మీకు నాన్ డౌన్లోడబుల్ కాబట్టి అవి డైరెక్ట్లీ యాప్లో మాత్రమే అవైలబుల్ ఉంటాయి. కాబట్టి మీరు యాప్లో వన్స్ యాక్సెస్ కనుక దొరికినట్టయితే మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఏ క్లాస్ని ఎన్నిసార్లు అయినా వినొచ్చు, దానిలో ప్రాబ్లం ఏం లేదు. 1 మంత్ డ్యూరేషన్, దట్ ఈస్ ప్రతి కోర్సుకు డ్యూరేషన్ ఉంటుంది కాబట్టి ఆ డ్యూరేషన్ ఉన్నన్నాళ్ళు మీకు అది అవైలబుల్గా ఉంటుంది. అండ్ ప్రతి క్లాస్ ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్రతి దాన్ని కూడా మీరు మల్టిపుల్ టైమ్స్ చూసుకుంటూ ఎక్కడెక్కడైతే ఏ స్టెప్ అండ్ దీంట్లో వచ్చేటప్పటికల్లా మీకు ఎలా రాయాలి, క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేయాలి, ఎలా చేస్తే ఫుల్ అవుట్ ఆఫ్ మార్క్స్ని గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది, పేపర్ రిప్రజెంటేషన్ ఎలా ఉండాలి, ఫార్ములాస్ పక్కన ఎలా మెన్షన్ చేయాలి, రైటింగ్ స్కిల్స్ ఎలా ఉండాలి, ప్రజెంటేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మీకు దానిలో ప్రతి క్లాసు ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. క్లారిటీ వచ్చిందా? అండ్ దానికి సంబంధించి స్టిల్ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కనుక మీకు ఆల్రెడీ కాంటాక్ట్ నెంబర్స్ ఇంతకుముందు ప్రొవైడ్ చేశాను. ఆల్రెడీ డిస్క్రిప్షన్లో మీకు కాంటాక్ట్ నెంబర్స్, నెక్స్ట్ యాప్ యొక్క లింక్, దట్ ఈస్ డైరెక్ట్లీ మీరు యాప్ స్టోర్లోకి వెళ్ళిపోయి దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అది, ప్లస్ కోర్స్ స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. కోర్స్ కనుక తీసుకోవాలంటే డైరెక్ట్లీ యాప్ ద్వారా వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్లీ కోర్స్ని కనుక క్లిక్ చేసినట్టయితే అదే మీకు డైరెక్ట్లీ యాప్ దాకా తీసుకెళ్తుంది అక్కడి నుంచి. అండ్ రెండోది దీని యొక్క యాక్సెస్ వచ్చేటప్పటికల్లా మీ ఫోన్ ద్వారా చూసుకోవచ్చు, ల్యాప్టాప్ ద్వారా చూసుకోవచ్చు, ట్యాబ్ ద్వారా చూసుకోవచ్చు. ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ మీకు ఇస్తుంది. కాబట్టి అన్ని విధాలా మీకు యూటిలైజ్ అయ్యే విధంగానే అండ్ ఈ 1 మంత్ మీరు ప్రాపర్లీ ఆ కోర్స్ని యూటిలైజ్ చేసుకుని బెటర్మెంట్ ఎగ్జామ్లో 100% మార్క్స్ని గెయిన్ చేసుకునే విధంగానే ఈ క్లాసెస్ అన్ని కూడా రన్ చేయడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా. అండ్ లాస్ట్లో మళ్ళీ చెప్తున్నాను, ఏ స్టూడెంట్స్ అయితే 2nd, 3rd గెస్ట్ పేపర్స్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ కూడా కావాలి అనుకుంటున్నారో మీరు త్రూ యాప్ ద్వారా మాత్రమే రావాల్సి వస్తుంది. ఒక గెస్ట్ పేపర్ అయితే మాత్రం మీకు యూట్యూబ్ మన ఛానల్లో అవైలబుల్ ఉంటుంది. క్లియరా? అండ్ వాటి యొక్క డిస్కషన్ క్లాసెస్ ఇవన్నీ కూడా డౌట్స్ క్లారిఫికేషన్తో సహా కంప్లీట్లీ యాప్ ద్వారా అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్ డైరెక్ట్లీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని యాప్ ద్వారా కోర్స్ని పర్చేస్ చేసుకోండి. అండ్ రెండోది దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన కాంటాక్ట్ నెంబర్కి మీరు డైరెక్ట్లీ కాల్ చేసి ప్రాసెస్ డౌట్ ఉన్నా, లేకపోతే పేమెంట్ అయిపోయిందా లేదా మీరు క్లాసెస్ దాన్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఏ డౌట్ ఉన్నా కూడా అడగవచ్చు. క్లియరా? అండ్ దీని యొక్క కోర్స్ డ్యూరేషన్ రేపు మీకు బెటర్మెంట్ ఎగ్జామ్స్ అయిపోయేదాకే ఉంటుంది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో డెఫినెట్లీ ఈ ఆప్షన్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా?